హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విజయేంద్ర ప్రతాప్ రుద్ర గంగా చేతుల మీదుగానే శ్రీరాములి కళ్యాణం జరిపించాలి అని చెప్పడంతో శకుంతల, వీరు, ఇషిక ముగ్గురు చాలా జెలస్గా ఫీల్ అవుతారు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇషిక మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి మీ తర్వాత వారసులు రుద్ర సార్ అంటున్నారు, రుద్ర బావగారు అంటున్నారు. కానీ మా అత్తయ్య మావయ్య గారు మీ సొంత తమ్ముడే కదా, అలాంటప్పుడు వారసత్వం వాళ్ళకి వస్తుంది కదా అని ఇషిక కావాలనే ఫ్యామిలీ మధ్యలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని, వాళ్ళ ఫ్యామిలీని డివైడ్ చేయాలని ట్రై చేస్తుంది. కానీ ఇషిక మాటల్ని ఎవ్వరూ పట్టించుకోరు. రివర్స్లో ఇందుమతి అండ్ రాఘవ ప్రతాపే, అయినా మా అన్నయ్య దారిలోనే మేము నడుస్తాం, కానీ నువ్వు చెప్పిన మాటలు మేము వినం, ఎప్పటికీ ఈ ఇల్లు విజయేంద్ర ప్రతాప్ గారిదే, ఫ్యామిలీ అంటే మేమందరం ఒకటి అని అందరూ వాళ్ళ యూనిటీని తెలియజేసుకుంటారు. అదంతా చూస్తూ వీరు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర వాళ్ళ ఇంట్లో శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కార్లో గుడికి రీచ్ అవుతారు. వీరు మాత్రం ఇంట్లోనే కూర్చొని ఇంకా ఒక రౌడీకి కాల్ చేస్తాడు. హలో, ఫోటో వచ్చిందా అని అంటారు. వచ్చింది సార్ అని అంటారు. ఓకే, అర్థమైందిగా, స్మూత్గా చేసే, ఖచ్చితంగా వాడు చావాలి అని అంటారు. సార్, ఖచ్చితంగా సార్, నేను ఒక్కసారి టార్గెట్ పెట్టుకుంటే అది మ్యాచ్ అవ్వకుండా ఉండదు అని ఇంకా అలా రౌడీ అయితే కాల్ కట్ చేసి అక్కడే టెంపుల్కి వచ్చిన విజయేంద్ర ప్రతాప్ వాళ్ళ ఫ్యామిలీని గమనిస్తూ విజయేంద్ర ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా రుద్ర, గంగా ఇద్దరు ఇంకా గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అప్పుడే శకుంతల మాత్రం ఫేస్ అంతా చాలా కోపంగా పెట్టుకుంటుంది. విజయేంద్ర, ఏంటి, ఏమైంది శకుంతల, అందరూ సంతోషంగా ఉంటే నువ్వు మాత్రం ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతారు. ఎందుకేంటండి, మీకు నచ్చింది జరుగుతుంది కదా, మీరు సంతోషించేది జరుగుతుంది కదా, అలాంటప్పుడు నేను ఎలా ఉంటే మీకేంటి, నేను నవ్వితే మీకేంటి, నేను ఏడిస్తే మీకేంటి, మీరు అనుకుంది మీరు చేస్తున్నారు కదా, నాకెందుకు సంతోషం అని అంటుంది శకుంతల. అంటే నువ్వు సంతోషంగా లేవనమాట, పోనీ నేను చేస్తే సంతోషంగా ఉంటావా అని అంటారు విజయేంద్ర. ఒక్కసారిగా శకుంతల, రాఘవ అందరూ షాక్ అయిపోతారు. అదేంటండి అంత మాట అన్నారు అని అంటారు. నీ ప్రవర్తన చూస్తుంటే నాకు అలాగే చేయాలనిపిస్తుంది శకుంతల. ఎందుకు నువ్వు ఇంతలా ఇంతలా మనసు విరుచుకున్నావు? ఒకప్పుడు రుద్రని భానుతో సమానంగా, భాను కంటే ఎక్కువగానే చూసుకున్నావు, కానీ ఇప్పుడు రుద్ర పేరు తీసుకొస్తుంటేనే అసహించుకుంటున్నావు. రుద్రని ఇంటి మనిషి కాదన్నట్టు చేస్తున్నావు. చూడు, రుద్ర చాలా మంచివాడు, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నీకు రుద్ర గురించి తెలుస్తుంది. అప్పుడు నిన్ను నువ్వే బాధపడతావు. ఇలాంటి వాడిన నేను అపార్థం చేసుకున్నాను అని పశ్చాత్తాపడతావు శకుంతల అని అంటారు. ఆ రోజు వచ్చినప్పుడు మీరే పశ్చాత్తాపడతారు, నేను కాదు అని ఇంకలా విజయేంద్రతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది శకుంతల. ఇది ఇలా ఉండగా గంగారుద్ర ఇద్దరు ఇంకా కొబ్బరికాయ కొట్టడానికి వస్తే కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రుద్ర, ఇదేంటి కొబ్బరికాయ కుళ్ళిపోయింది అంటే ఏదైనా అని ఆలోచిస్తూ ఉంటే, సార్, నాకెందుకో ఇదంతా ఒక నాటకంలా అనిపిస్తుంది సార్. వీరు రాకపోవడం వెనకాల మీరు కారణం ఉంది అని చెప్తున్నారు కదా, ఆ కారణం నిజమైతే ఖచ్చితంగా అతను ఎవరో ఒక రౌడీని పెడతాడు కదా సార్ అని అంటారు. రౌడీలను పెడితే నేను చూస్తూ ఊరుకుంటాను గంగా అని ఇంకా అలా రుద్ర అందరినీ గమనించడం అయితే స్టార్ట్ చేస్తాడు. సో ఒక రౌడీ అలా ఇంకా ఒంటరిగా ఉన్న విజయేంద్ర ప్రతాప్ అయితే మాట్లాడుతూ ఉండడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్తో. అదే టైంకి విజయేంద్ర ప్రతాప్ దగ్గరికి ఒక కత్తిని తీసుకొని వెళ్తాడు. కత్తిని తీసుకొని వెళ్ళి ఇంకా అలా అతన్ని చంపేయాలి అని వెనకాల నుండి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, రుద్ర గట్టిగా వాడి చెయ్యి పట్టుకొని వాడి నోరు మూసేసి పక్కకి తీసుకువెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే వాడు ఎంత వదిలించుకోవాలన్న ట్రై చేసినా వదలకుండా వాడి కాళ్ళు చేతులు బాగా కొట్టి కొట్టి వాడిని స్పృహ కోల్పోయేలా చేసి ఒక మూల కూర్చోపెడతాడు రుద్ర. ఇంకొక ఇద్దరు రౌడీలు వచ్చినా ఆ ఇద్దరు రౌడీలను కూడా బాగా బాగా కొట్టేస్తాడు రుద్ర. కొట్టి ఇంకా అందరి వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా మా పెదనాన్న జోలికొచ్చే
దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా అని అలా నించొని ఒక కంచెలా చూస్తూ ఉంటారు రుద్ర. కానీ ఎవ్వరు ముందుకు రాలేరు. సార్, ఇక్కడ ఎవరో చాలా డేంజరస్గా ఉన్నాడు సార్. అతన్ని చూస్తుంటేనే వణుకొస్తుంది. అతనితో దెబ్బలు తినాలంటేనే భయం వేస్తుంది. మీరు వేరే వాళ్ళు ఎవరినైనా సెట్ చేసుకోండి, మా వల్ల కాదు అని వీరు పంపించిన మిగతా రౌడీలందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు రుద్రాకి భయపడి. ఇంకా అలా వీరు ఈ రుద్ర ఉన్నంతకాలం నేను ఇంతేనా? నా ప్లాన్ ఒక్కటి కూడా హిట్ అవ్వదా? అన్నీ బెడిసి కొడుతూనే ఉంటాయా? లేదు, అలా జరగకూడదు అని ఇంకా అలా ఆలోచిస్తూ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. అప్పుడే కరెక్ట్గా అక్కడికి ప్రీతి వస్తుంది. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు అని అంటుంది. ఏం లేదు, ఒకడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, అదే ఆలోచిస్తున్నాను. అప్పుడే అక్కడికి విజయేంద్ర వచ్చి, రుద్ర ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు పెదనాన్న అని అంటారు. సీతారాముల కళ్యాణానికి టైం అయింది రా అని చెప్పి ఇంకా విజయేంద్ర ప్రతాప్ అయితే రుద్రాని అక్కడిని తీసుకువెళ్ళిపోతారు. ఇటువైపేమో వీరు దగ్గరికి ప్రీతి వస్తుంది కదా. సో ప్రీతి ఎవరితో మాట్లాడుతున్నారు అంటే, వీరు నాకు తెలిసిన ఒకడు ఎప్పటి నుండో నన్ను టార్చర్ చేస్తున్నాడు, అందుకే వాడి గురించే ఆలోచిస్తున్నాను అని అంటారు. ఏంటి, మిమ్మల్ని టార్చర్ చేస్తున్నాడా? ఏంటో, అయినా ఎప్పుడూ మంచి వాళ్ళకే కష్టాలు ఉంటూ ఉంటాయి. ఆ కష్టాల్ని మనం ఎలా అయినా దాటాలి. చూడండి, మీరు కూడా ఏదైనా తప్పు చేశారా అని అడుగుతుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతాడు వీరు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. అవునండి, శత్రువులు పెరుగుతున్నారంటే ఒకటి మనపై ఈర్ష్యతో అయినా ఉండాలి, లేకపోతే మనం ఏదైనా మంచి చేస్తే వాళ్ళకి నచ్చకైనా ఉండాలి, లేకపోతే మనకి అన్యాయమైనా చేసి ఉండాలి. మిమ్మల్ని అతను టార్చర్ చేస్తున్నాడు అంటే మీరు అతన్ని ఏమైనా అననేలోపు వీరు అక్కడి వెళ్ళిపోతారు. అయ్యో, నేను ఆయన్ని బాధ పెట్టినట్టున్నానే అనుకుంటుంది ప్రీతి. ఇది ఇలా ఉండగా సీతారాముల కళ్యాణాన్ని హ్యాపీగా జరిపిస్తారు రుద్ర అండ్ గంగా. అదంతా చూస్తూ శకుంతల చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. అప్పుడే ఇషిక వీరుకి కాల్ చేస్తుంది. హలో బ్రో, నీకో విషయం తెలుసా? ఇక్కడ ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది బ్రో. ఇప్పుడు నువ్వేం చేయలేవా అని అంటారు. ఇషిక, ఎందుకు కంగారు పడుతున్నావు? ప్లాన్ ఏ ఫెయిల్ అయితే నా దగ్గర ప్లాన్ బి ఉంటుంది. అయినా నేనంత తెలివి తక్కువగా కేవలం రౌడీలని పంపించి వదిలేస్తాను అనుకుంటున్నావా? అంత సీన్ లేదు. ఖచ్చితంగా నేను చేయాలనుకుంది చేస్తాను కదా అని అంటారు. ఏం చేస్తావు బ్రో అని అంటారు. ఏం చేస్తానా చెప్తా. ఇప్పుడు పానకం అనేది పంచుతూ ఉంటారు కదా శ్రీరామనవమి రోజు. ఆ పానకంలో కరెక్ట్గా విజయేంద్ర ప్రతాప్కి వెళ్ళే గ్లాసులో విషాన్ని కలుపుతాను. అప్పుడు అది తాగి ఆయన మాత్రమే ఎఫెక్ట్ అయితే అప్పుడు శకుంతల అత్తయ్య ఖచ్చితంగా ఇది రుద్ర పని అని రుద్రని గంగని ఇంటి నుండి బయటికి గెంటేస్తుంది అని ఆలోచనలో పడతారు. సో వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇషిక. మంచి పని చేస్తున్నావు బ్రో, అలా జరిగితేనే ఈ ఇంట్లోండి వాళ్ళు వెళ్ళిపోతారు అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా పంతులు గారికి ఫోన్ చేసి నేను మీకు డబ్బిస్తాను అని అంటాడు. విజయేంద్ర ప్రతాప్కి నేను అన్యాయం చేయను అంటారు పంతులు గారు. ఓ అవునా, అయితే మీ ఇల్లు అక్కడే కదా, మీ వైఫ్ మీ పిల్లలు మా చేతుల్లో ఉన్నారు. వాళ్ళని కిడ్నాప్ చేసి వేరే ప్లేస్కి అమ్మేయమంటే చెప్పండి, లేకపోతే నేను చెప్పిన పని చేయండి అని బెదిరిస్తే నా ఫ్యామిలీ కోసం నేను చేయాలి అని ఆ పంతులు భయపడిపోయి ఇంకా వెంటనే అలా కరెక్ట్గా విజయేంద్ర ప్రతాప్కి ఇచ్చే గ్లాస్లోనే కొంచెం పౌడర్ అయితే కలుపుతారు. ఇంకా అలా ఆ పౌడర్ని మొత్తం కలిపి ఆ విజయేంద్ర ప్రతాప్ గారు ఇదిగోండి అని చెప్పి ఇంకా అలా ఇస్తూ ఉంటే ఒక్కసారిగా తాగడానికి రెడీగా ఉన్న విజయేంద్ర ప్రతాప్ దగ్గరికి శకుంతల వస్తుంది. ఏమండి అని అంటుంది. ఏంటి శకుంతల అని అంటారు. ఏం లేదండి, పానకం అయిపోయిందంట, అందుకే అననేలోపు అందుకే అని అంటారు. మీకు తెలుసు కదా శ్రీరాముల పానకం అంటే నాకు ఎంత ఇష్టమో, కాబట్టి నాకు మీరు కొంచెం ఇస్తే అని అంటుంది శకుంతల. కొంచెం ఏంటి, తాగు శకుంతల అని ఇంక శకుంతల చేతికి పానకాన్ని ఇస్తారు విజయేంద్ర ప్రతాప్. ఇంకలా ఆ పానకాన్ని శకుంతల తాగుతుంది.
శకుంతల తాగ్గానే ఒక్కసారిగా శకుంతల నోట్లో నుండి బ్లడ్ వస్తుంది. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. అయ్యో పెద్దమ్మ పెద్దమ్మ అని చెప్పి ఇంకలా శకుంతలని అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అప్పుడే కరెక్ట్గా వీరు ఈ పాటికి విజయేంద్ర పైకి పోయి ఉంటాడు అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి అత్తయ్య గారికి సీరియస్గా ఉందా అంటే ఆయనకి ఇచ్చిన పానకం ఈవిడ తాగినట్టున్నారు ఛీ అని అనుకుంటుంటే ప్రీతి ఏమైందండి అని అంటుంది. ఇప్పుడు ప్రీతికి తెలిస్తే టెన్షన్ పడుతుంది, ప్రీతికి చెప్పొద్దు అని ఇంక మనసులో అనుకుంటూ ఏం లేదు ప్రీతి, ఇప్పుడే వస్తాను, ఒక చిన్న పని, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను ఒక పనమ్మాయితో మాట్లాడతాను, తను ఇక్కడ ఉంటుంది సరేనా అని వీరు ఇంకా హాస్పిటల్కి హుటాహుటిన బయలుదేరుతాడు. అలా ఇంకా ఐసీయూలో జాయిన్ చేస్తారు శకుంతలాని. రుద్ర చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట. పాపం అలా రుద్ర వైపు చూస్తూ ఉంటారు విజయేంద్ర. అప్పుడే కరెక్ట్గా డాక్టర్ బయటకు వస్తారు. డాక్టర్ ఎలా ఉంది అంటే తన బాడీ ఎంత విషం అనేది స్ప్రెడ్ అయింది కాబట్టి ఆవిడకి బ్లడ్ అనేది కావాల్సి వస్తుంది, మీలో ఎవరికి ఓ నెగిటివ్ ఉంది అని అడుగుతారు. ఓ నెగిటివా అని ఆలోచిస్తుంటే ప్రీతిది ఓ నెగిటివే, కానీ ప్రీతి ఇవ్వకూడదు కదా, మరి ఎవరు, ఆ బ్లడ్ త్వరగా అరేంజ్ కూడా అవ్వదే అని ఆలోచిస్తుంటే రుద్ర నాది ఓ నెగిటివే అని ఇంకా రుద్రానే బ్లడ్ని ఇస్తారనమాట శకుంతలకి. శకుంతలకి ఆపరేషన్ జరుగుతుంది. ఇంక తర్వాత శకుంతల అలా మెల్లగా కళ్ళు తెచ్చి చూస్తుంది. విజయేంద్ర చూస్తూ ఉంటారు. శకుంతల ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అంటారు. పర్లేదండి, ఒకటి నేను నేను ఎందుకు ఇలా ఉన్నాను, అసలు నాకేమైంది అని అడిగేసరికి ఏమో మాకు అదే అర్థం కావటం లేదు, ఒకవేళ ఆ ప్రసాదంలో ఏదైనా అని ఆలోచిస్తూ ఉంటాడు విజయేంద్ర. ముందైతే నువ్వు బయటపడ్డావు కదా అచ్చాలు, ఒకవేళ పోలీస్ కంప్లైంట్ ఇస్తే అసలు ఆ పానకంలో ఏం కలిసిందో తెలుస్తుంది కదా. నీకు ఒక విషయం తెలుసా శకుంతల, ఈరోజు నువ్వు ప్రాణాలతో బ్రతికి బయటపడ్డావంటే దానికి కారణం రుద్రానే అని అంటారు. ఏంటి ఆ రుద్రానా, నా కొడుకుని చంపిన అతను నాకు నాకు కారణం అవుతాడా అని ఆలోచిస్తూ ఉంటుంది శకుంతల. చూడు శకుంతల, నీ కొడుకుని భానుని చంపాడో నువ్వు అనుకుంటున్నావు, కానీ అక్కడ ఏదో జరిగింది, అనుకోని పరిస్థితుల్లో ఏదో అయ్యిందని ప్రపంచం అంతా అంటున్నారు. ఆ విషయాలేమి నువ్వు గుర్తుంచుకో. ఇప్పుడు కూడా నీ ప్రాణాల కోసం తన రక్తాన్ని త్యాగం చేశాడు. ఒకవేళ నిజంగా రుద్ర మంచివాడు కాకపోతే నేనెందుకు ఇవ్వాలి అని అనుకోవచ్చు కదా. అలా అనుకోలేదంటేనే రుద్ర ఎంత మంచివాడో అర్థం చేసుకో. రుద్ర ఇవాళ నీకు ప్రాణభిక్ష పెట్టాడు అని చెప్తారు విజయేంద్ర. ఇంకా శకుంతల ఆలోచనలో పడుతుంది. అలా శకుంతలను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అప్పుడే గంగా అత్తయ్య గారు మీరు కాఫీ తాగండి అని కాఫీ ఇస్తుంది. ఇంకా అదంతా చూస్తూ నేను వీళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నానా అని ఒక ఆలోచన అయితే కలుగుతుంది శకుంతలకి. ఇంకా అలా రుద్ర వైపు చూస్తూ రుద్ర థ్యాంక్ యూ, ఇవాళ నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వేనని నాకు అర్థమైంది అని ఇంకా అలా తలపై చేయివేసి నిమురుతారు శకుంతల. అదంతా చూస్తూ వీరు చాలా షాక్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇన్ని రోజుల నుండి ఈవిడ మనసు విరిచేయడానికి నేను ఎంతో ప్రయత్నించాను, కానీ ఒక్క దెబ్బలో ఈవిడ మళ్ళీ ఇతన్ని కొడుకులా చూసింది అంటే నేను ఇంకా ఎప్పటికీ ఏమీ చేయలేను అని చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా చూస్తూ ఉంటాడు వీరు. ఇంకా తను గెలిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.